హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రేమని ధీరజ్ ఇంటికి తీసుకురావడంతో ఇరు కుటుంబాలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రేమను చూసి. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ప్రేమ ధీరజ్లు ఇద్దరు కూడా ఈ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ఏ తప్పు చేయలేదని మా నాన్నగారి ముందు నిరూపించుకోవాలి అంటే ఎలా అయినా సరే కళ్యాణ్ గారిని పట్టుకొని ఆ నగల్ని తీసుకొచ్చి మీ వాళ్ళకి ఇవ్వాలి. దీనికి మనిద్దరం కలిసి వాడిని వెతికితేనే దొరుకుతాడు అని అంటే సరే అంటుంది ప్రేమ. ఇక ఇద్దరూ కూడా ఇంటి నుండి బయటికి వచ్చి ప్రేమ పేరుతో ఒక సిమ్ కార్డ్ని తీసుకుని ఆ సిమ్ కార్డులో ఉన్న కళ్యాణ్ నెంబర్ని ధీరజ్ ఫ్రెండ్కి పంపించి ఈ నెంబర్ ఎక్కడ ఉందో ఎక్కడ పనిచేస్తుందో ట్రేస్ చేసి చెప్పు అని అంటే సరే అంటాడు. ఇక మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు ఇద్దరు. ఇంట్లో రామరాజు ఇంట్లో అందరూ నిద్రపోతూ ఉండడంతో ఎవరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక బయటే కూర్చొని చాలాసేపు అలా ఉండగా ప్రేమ ధీరజ్ భుజంపై తల వాల్చి అలానే నిద్రపోతుంది. ఇంతలో ఉదయం అవుతుంది. ఉదయాన్నే రామరాజు కుటుంబ సభ్యులందరూ కూడా బయటికి వచ్చి ప్రేమ ధీరజ్లను చూస్తారు. వీళ్ళిద్దరినీ ఇలా చూసిన వేదవతి, నర్మద చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.